ప్రసన్నుడయ్యి నాకు అంతఃకరణ శుద్ధి కలిగించి నాకేమో ఆత్మజ్ఞానాన్ని ఇచ్చేసి మోక్షాన్ని ఇచ్చేసి నేను జీవన్ముక్తుని అయిపోతానా అని అలాంటి కన్సర్న్ కూడా పెట్టుకోకూడదు. నిజానికి నేను మోక్షాన్ని ఎప్పుడు పొందుతానా అనే కన్సర్న్ మీకుంటే స్పిరిచువల్ యాంగ్జైటీ అంటారు. ఆ స్పిరిచువల్ యాంగ్జైటీ ఉంటే ఇది ఎలాగంటే ఒక స్టాక్ కొని ఈ స్టాక్ పెరుగుతుందంటారా అన్నట్టు. ఆ స్టాక్ పెరుగుతుందా దాని పేరే శక్తి. సో వీడు ఆ స్టాక్ మీద స్పిరిచువల్ స్టాక్ అంటాడు. అంటే అది గీత అది చదవడము, కొద్దిగా ఈశ్వరార్పణ బుద్ధితో ఒకటి పనులు చేయటము, ఇలాంటివేవో మొదలుపెట్టి మరి ఇంకిప్పుడైతే నేను ఎప్పుడు జీవన్ముక్తుని అవుతాను, ఎప్పుడు నాకు మోక్షం వస్తుంది, ఎంఐ ప్రోగ్రెసింగ్ ఆర్ను అనే ఒక కన్సర్న్ జెన్యువైన్, దాంట్లో తప్పేం లేదు, జెన్యువైన్ గానే ఉంటుంది. బట్ ది పాయింట్ ఈజ్ మీరు ఆ జెన్యువైన్ ది సోకాల్డ్ జెన్యువైన్ కన్సర్న్ కూడా పెట్టుకోకూడదు. పెట్టుకుంటే అదే ఆటంకం అయిపోతుంది, అదే అశుద్ధి అయిపోతుంది, అంతఃకరణానికి అదే దోషం అయిపోతుంది. కాబట్టి అది కూడా పెట్టుకోవద్దు అని చెప్తున్నారు శంకర్లు. ఎంత బాగా చెప్పారు చూడండి. సో అక్కడ కూడా సంఘం వదిలిపెట్టుకున్నారు. నువ్వు ఫలతృష్ణాశూన్యైన క్రియమానే కర్మని, ఫలమందుండే ఆశతోటి కర్మని చేయటం మానేసావు, ఫలతృష్ణ శూన్యంగానే కర్మని చేస్తున్నావు. కానీ మరి ఈశ్వరుడు నాకు ఎప్పుడు సిద్ధినిస్తాడు అని అంటే మళ్ళీ ఈ ఫలాకాంక్ష ఉన్నదే ఇది ఇంకో వేషం వేసుకుని మళ్ళీ ముందుకు వచ్చింది. ఫలాకాంక్ష ముందుకు వచ్చిందంటే అర్థం అహంకారం ముందుకు వచ్చిందని అర్థం. ఇంతకుముందు అహంకారం ఏ వేషంలో ఉండేది? నాకు ఎంత ఆదాయం వస్తుంది, ఏ కోరికలు తీరుతాయి, ఏ భోగాలు దొరుకుతాయి నాకు అనే రూపంగా ఉండేది. వీడు భగవద్గీత విని ఆ రూపాన్ని త్రోసిపుచ్చాడు. త్రోసిపుస్తే అహంకారం వెనక్కి వెళ్ళిపోయి ఇంకో వేషం వేసుకొచ్చింది. ఇప్పుడు వేషం వేసుకొచ్చింది నాకు మోక్షం ఎప్పుడు వస్తుంది, నాకు ఆత్మజ్ఞానం ఎప్పుడు కలుగుతుంది అని ఈ వేషం వేసుకొచ్చాడు. ఇది ఎలా ఉందంటే ఒక దొంగ సాధువు వేషం వేసుకొచ్చినట్టుగా ఉంది. మళ్ళీ అహంకారం వచ్చింది అక్కడికి. కాబట్టి ఎందుకంటే స్పిరిచువల్ యాంగ్జైటీ ఎవరికి ఉంటుంది? అహంకారానికి ఉంటుంది. కాబట్టి లిబరేషను, మీరు ఒక్క సత్యాన్ని గుర్తించాలి, మోక్షము వ్యక్తికి కాదు, మోక్షం వ్యక్తికి రాదు, మోక్షం వ్యక్తిత్వం నుండి మోక్షం వస్తుంది. ది లిబరేషన్ ఈజ్ నాట్ ఫర్ ది పర్సన్, ది లిబరేషన్ ఈజ్ ఫ్రమ్ ది పర్సన్. దట్ ఈస్ ది సీక్రెట్. ఫర్ ది పర్సన్ మోక్షం రాదు. ఫర్ ది పర్సన్ అంటే మిస్టర్ సో అండ్ సోకి మోక్షం ఏంటంటే మిస్టర్ సో అండ్ సోకి మోక్షం రాదు, మిస్టర్ సో అండ్ సో నుండి మోక్షం వస్తుంది. కాబట్టి మళ్ళీ ఈ అహంకారము ఇంకో వేషం, ఈసారి సాధువు వేషం వేసుకొచ్చింది. వేసుకొస్తే నువ్వు దీన్ని కూడా పరిత్యాగం చేయాలి. అంటే ఏమిటనమాట? ఆల్ టైప్స్ ఆఫ్ కన్సర్న్ ఇంక్లూడింగ్ స్పిరిచువల్ కన్సర్న్ ఫర్ రిజల్ట్ షుడ్ బి నెగేటెడ్. అప్పుడు అది పూర్ణమైన సమత్వం అవుతుంది. అది సంగంచత్వ అంటే అర్థం. అది ఆ సిద్ధి. సో మరి కర్మ చేసేప్పుడు ఫలాకాంక్ష ఉండకూడదన్నారు కదా. ఏమిటవుతుంది? ఫలాకాంక్ష లేకుండా నువ్వు కర్మని ఈశ్వరారాధన బుద్ధితో చేస్తే నీకు అంతఃకరణ శుద్ధి కలిగి తద్వారా ఆత్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందుతావు అని చెప్తారు శాస్త్రంలో. చెప్పగానే వీడు మొదలు పెడతారు ఫలాకాంక్ష లేకుండా కర్మను చేస్తూ మరి ఎప్పుడు అంతఃకరణ శుద్ధి ఆత్మజ్ఞానం ఎప్పుడు ఉండవు ఇంకోటి అలా పెట్టవద్దు, అది కూడా వద్దు. సో ఇది ఎలా ఉందంటే పథ్యం చేసి భోజనం మానేసి పథ్యం చేసి లంఘనం చేస్తే నీకు జ్వరం తగ్గుతుందని డాక్టర్ చెప్తాడు. వీడు భోజనం మానేశాడు. ఎప్పుడు భోజనం మానేశాడు? 12ంటికి తిని భోజనం మానేశాడు. 1 గంటకి నాకు మరి జ్వరం ఎప్పుడు తగ్గిందని అడుగుతాడు. అలాగే తగ్గిపోతుందా? యూ హ్యావ్ టు వెయిట్. తర్వాత కన్సర్న్ ఉండకూడదు. సో దాని అర్థం ఏంటంటే ఆ సమత్వము స్పాంటేనిటీలో రావాలి. స్పాంటేనియస్, అతి సహజంగా స్పాంటేనియస్ గా ఉండాలి సమత్వం. గులాబీ పువ్వు పరిమళాన్ని వెదజల్లిందంటే ఏమి లాభాన్ని అపేక్షించి పరిమళం అంటే అవే లౌకికమైన లాభం లేదంటే మోక్షం కోసం పరిమళాన్ని, అది కూడా కరెక్ట్ కాదు. అది ఇహలోక ఫలాన్ని కానీ పరలోక ఫలాన్ని కానీ ఆఖరికి మోక్షాన్ని కానీ కోరకుండగా తన సహజ లక్షణమైనటువంటి పరిమళాన్ని వెదజల్లింది. అదేవిధంగా
మనిషి యొక్క జీవితం నుంచి, అంటే ప్రాణం ఉన్నది కనుక దాని నుంచి వచ్చే పరిమళం ఏమిటంటే స్వకర్మానుష్ఠానం. అదే పరిమళం. ఒకడు తన వంతు పనిని తాను చేసుకుంటూ పోతున్నాడు అనుకోండి, ఎంత పరిమళం ఉన్నది. ఆ పరిమళం ఇంకా అంత పరిమళం కాదు, అది ఎక్కడెక్కడ తగ్గుతుంది. ఒక ఆఫీసులో ప్యూను కనుక వాడు స్వకర్మానుష్ఠానం చేస్తుంటే ఆఫీస్ వాళ్ళందరికీ తెలుస్తుంది, అరే వాడు ఈ స్పెషల్ పర్సన్ రా. ఆ తర్వాత పై బాగుతుంది, ఇంకో చోటకు బాగుతుంది, ఇంకో చోటకు. మా అలవాటు ఆయన హాస్టల్ వార్డెన్స్ ఉద్యోగం చేశారు. హాస్టల్ వార్డెన్స్ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అంటే అది కుళ్ళిపోయిన డిపార్ట్మెంట్ అని అర్థం. అంత కల్తీ, అంత కరప్షన్ అదే కానీ ఇంకెక్కడ ఉండదు. దాంట్లో ఉద్యోగులు వేల మంది ఉద్యోగులు ఉంటారు. వార్డెన్ ఉద్యోగం వల్ల 30,000 మంది చాలా చిన్న ఉద్యోగం. అసలు ఉద్యోగం కింద పెద్ద చెప్పుకోదగ్గ ఉద్యోగం కాదు స్టేట్ గవర్నమెంట్ లో. కానీ అతని పేరు చంద్రబాబు నాయుడు దాకా వెళ్ళింది. ఎందుకంటే కరప్షన్ అనేది లేకుండా హాస్టల్ని నడుపుతాడు. అదే అతను చేసి పని. హాస్టల్ నడిపే వాళ్ళు వేల మంది ఉన్నారు. కరప్షన్ లేని హాస్టల్ నడుపుతాడు అనేప్పటికీ ఆఖరికి ఐఏఎస్ ఆఫీసర్ వాళ్ళకి అంటే వాళ్ళ దగ్గర 10 వార్డెన్స్ ఉంటే ఈ ఇద్దరిని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు. ఇతను వాళ్ళకి దండం పెట్టాడు, వాళ్ళే ఇతనికి దండం పెడతాడు. ఇతను వాళ్ళతో పాటు ఫోటో దిగుతాడు, అనుకోడు, ఇతనికి ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళే ఇతనితో పాటు ఫోటో దిగుతారు. చంద్రబాబు కళాశాల తనకి విద్యార్థులు తన వార్డును అదే ముఖ్యం, కానీ చంద్రబాబు గారు పక్కన ఫోటో దిగాలనే ఇంట్రెస్ట్ అతనికి ఉండదు. కానీ చంద్రబాబు ఇన్ని పిలిచి ఫోటో తీయించుకుంటాడు. కాబట్టి ఆ నిష్కామ కర్మ. ఇప్పుడు మన హాస్టల్కి అతనే వార్డెన్ రిటైర్ అయ్యాడు. రిటైర్ అయినప్పుడు దేవుడు ఇంకో హాస్టల్ పెట్టాడు ఇతని కోసం అన్నట్టుగా. సమయం అలా ఇతను పేరిపోయినట్టుగా దేవుడు హాస్టల్ ఒకటి పెట్టి ఇప్పుడు ఈ హాస్టల్ చూడమంది. ఈ కంటిన్యూస్ ది సేమ్ జాబ్. కాబట్టి నిష్కామ కర్మయోగం పరిమాణం దాని సాటి అదే కానీ ఇంకొకటి లేదు. ఆ విధంగా సిద్ధి. సో ఆ సిద్ధ్యులు సమయంగా ఉండాలి అని అంటారు. అందాము తయో సిద్ధ్యోరపి సమస్తుల్యో భూత్వా కురు కర్మాణి. సో ఈ రకమైన అల్టిమేట్ సిద్ధి అసిద్ధి అనే విషయంలో కూడా నీవు సమత్వాన్ని మెయింటైన్ చేసుకో. ఫలతృష్ణ లేకుండా కర్తవ్య కర్మానుష్ఠానాన్ని చేస్తూ ఉండు. సంగం త్యక్వా నుండి, సంగము అంటే ఆసక్తిని విడిచిపెట్టి. ఒక కర్మని చేసే సందర్భంలో కొన్ని రకాల ఆసక్తులు ఉన్నాయి. ఒకటి ఫలాసక్తి. మనకి మామూలుగా మొట్టమొదట కనపడేది ఏమిటంటే కర్మను చేస్తున్నామంటే ఫలం ఆసక్తి. ఇప్పుడు పాఠం చెప్తున్నాడు అనుకోండి, పాఠం చెప్తూ వాడు ఏమంటాడంటే జీతం మీద ఆసక్తి పెట్టుకుంటాడు. జీతం తక్కువ ఇస్తున్నారని కాబట్టి నేను పాఠం సరిగ్గా చెప్పను అంటాడు. జీతం పెంచితే బాగా చెప్తాను అంటాడు. తీరా పెంచిన తర్వాత ఇంకా పెంచితే చెప్తానంటాడు. సో జీతానికి పాఠానికి కనెక్షన్ పెడతాడు. దీని పేరే ఫలాసక్తి అంటారు. సో జీతందారి జీతం పాఠం చెప్పేప్పుడు పాఠం చెప్పేసి ఆ తర్వాత జీతం పెంచమని అడిగినా తప్పు లేదు. కానీ పాఠాన్ని తేడా చేయకూడదు. మా పాఠాలు జీతం నుంచి పెంచితే కానీ మేము పాఠం చెప్పము అన్నారు అనుకోండి, అది వాళ్ళ డ్యూటీని, పవిత్రమైన డ్యూటీని వాళ్ళు దెబ్బతీసుకున్నట్టు అవుతుంది. దానికి వాళ్ళు ఏవో జస్టిఫికేషన్స్ ఏవో చెప్పు. టీచర్స్ స్ట్రైక్ చేస్తున్నారు అనే మాట అది వినటానికి కూడా చాలా అమంగళంగా ఉంటుంది. అలాంటి సందర్భాలు మీకు పెద్ద ఎక్కువ రావు, కొద్దిగా వస్తాయి. పూర్వం ఎన్జిఓస్ స్ట్రైక్ అని ఉండేది. మామూలుగా 3-4 ఏళ్లకు ఒకసారి సోషలిజంలో భాగంగా ఎన్జిఓస్ స్ట్రైక్ అని ఉండేది. ఈ టీచర్లు కూడా ఎన్జిఓస్గా ఉండేవారు. ఎప్పుడూ ఏదో ఎన్జిఓ స్ట్రైక్ ఉండేది. మహారాష్ట్రలో ఎన్జిఓ స్ట్రైకు, అదైన తర్వాత పంజాబ్లో ఎన్జిఓ స్ట్రైకు, అదైన తర్వాత తమిళనాడులో ఎన్జిఓ స్ట్రైకు, అదైన తర్వాత ఆంధ్రాలో ఎన్జిఓ స్ట్రైక్. మళ్ళీ మన దగ్గరకు వచ్చేస్తుంది. మళ్ళీ ఆంధ్రాలో వీళ్ళు 56 రోజులు చేసి విరమణ చేయనేప్పటికీ ఒరిస్సాలో ఎన్జిఓస్ స్ట్రైక్. ఎప్పుడు ఎన్జిఓ స్ట్రైకే. ఆ స్వాతంత్ర్యం వచ్చిన కొత్త రోజుల్లో ఎప్పుడు స్ట్రైకే. చూసి చూసి విసిగెత్తిపోయి. సో ఎనీవే దాంట్లో టీచర్స్ కూడా ఉండేవి. టీచర్స్ స్ట్రైక్ చేస్తున్నారంటే తర్వాత టీచర్స్ ఏం చేస్తారంటే పరీక్షలు రేపటి నుంచినగా ఇవాళ స్ట్రైక్ నోటీస్ ఇస్తారు. అది చాలా దురదృష్టం. ఎందుకంటే పరీక్షలు కండక్ట్ చేసి విద్యార్థుల యొక్క జీవితాలతో ముడిపడ్డ సమస్యది.
దాన్ని విద్యార్థులు బాగా ప్రిపేర్ అయి ఉంటారు. వాళ్ళు పరీక్షలు రాసి ముందుకు వెళ్ళిపోవాలనే ఉత్సాహంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళ ఉత్సాహం మీద నీరు చల్లేస్తారు వీళ్ళు స్ట్రైక్ నోటీస్ ఇస్తారు. ఎందుకురా స్ట్రైక్ అంటే, మాకు జీతాలు పెంచట్లేదు, మా మాట వీళ్ళు వినరు అని ఏదో దానికి జస్టిఫికేషన్ చెప్తారు. చాలా వినడానికి చాలా చెడ్డగా ఉంటుంది. అది వినడానికి మనసు ఒప్పదు. మన డ్యూటీ మనం చేయాలని ఉండాలి, కానీ అందులో చాలా పవిత్రమైన విధులు ఇవన్నీ. అలాగే పూజారులు స్ట్రైక్ నోటీస్ ఇచ్చారనుకోండి, అది వినడానికి ఎలా ఉంటుంది? నేను ఆశ్చర్యపోయాను. పుష్కరాల టైంలో టీవీలో చూశాను నేను. పూజారులందరూ కూడా రాజమండ్రిలోనో లేకపోతే కృష్ణా తీరం అయితే బెదవాళ్ళలోనో పూజారులందరూ కూడా స్ట్రైక్ నోటీసు స్ట్రైక్ చేశారు. మేము ఇంకా స్ట్రైక్ నోటీస్ ఏం కాదు, దే స్ట్రక్ ది వర్క్. అప్పుడు ఈ టీవీ వాళ్ళు వీళ్ళు రెడీగా ఉంటారు ఇటువంటి వాటి కోసమే. వీళ్ళందరూ కూడా అక్కడ ఆ రేవు గట్ల మీద, ఆ మెట్ల మీద కూర్చుని ఉన్నారు. 100 మంది 200 మంది కూర్చుని ఉన్నారు. దే ఆర్ నాట్ డూయింగ్ దేర్ వర్క్. వాళ్ళ వర్క్ అంటే వాళ్ళు చేసి వర్క్ ఏదో ఉంటుంది అదే. ఇప్పుడు వీళ్ళేమో వాళ్ళ లీడర్ అవ్వడం, వాళ్ళకి లీడర్ అంటే స్పాంటేనియస్గా వాళ్ళు ఒక ఆయన లేచి ఏమన్నా ఎందుకు మానేశారంటే, పోలీసులు మమ్మల్ని ఏమో హింస పెడుతున్నారు చేత మానేసాము. పోలీసులు లాఠీచార్జీ చేశారు. దీన్ని ఎవళ్ళని తప్పు పడతారు? వీళ్ళని తప్పంటారా, లేకపోతే పోలీసులు తప్పంటారా, లేకపోతే ప్రభుత్వాన్ని తప్పంటారా? చాలా దురదృష్టకరమైన సమాచారం. అది వినడానికి చూడడానికి కూడా సిగ్గుచేటు. కాబట్టి అది దాంట్లో ఈశ్వర, అది దాని పేరే ఈశ్వరారాహం. దాంట్లో మళ్ళీ ఫలాసక్తి ఇటు కానీ అటు కానీ. ఇటువాళ్ళు కూడా అంత మరీ కక్కుర్తిగా ఉండకూడదు, కొంచెం ఉదారంగా ఇవ్వాలి. బయట కోకా కోలా మామూలుగా 6 రూపాయలు అమ్మేది 5 రూపాయలు అమ్మాలి న్యాయంగా. 5 రూపాయలు అమ్మాల్సిన కోకా కోలా 10 రూపాయలకు అమ్ముతాడు వాడు. వీడు కొనుక్కు తాగుతాడు. కానీ పురోహితుడి దగ్గరికి వచ్చేప్పటికి కక్కుర్తి, అదిగో అక్కడ 30 ఉంది కదా, నువ్వేమో 45 తీసుకుంటున్నావు డబ్బులట. వీళ్ళు అలాగే ఉన్నారు, వాళ్ళు అలాగే ఉన్నారు. ఇంకా అంతా కామర్స్ అయిపోయిందంట. ఆఖరికి పితృదేవతలకు ఒక పిండం వేసి చోట కూడా బోల్డ్ కామర్స్. ఇంకే ఏముంది, అంతలాగా అయిపోకూడదు. మాంసభక్షణం చేసాం కదా అని ఎముకలు మెళ్ళ వేసుకోకూడదు. ఏదో కొద్దిగా కామర్స్ ఉంటుంది, దక్షిణ పేరుతోటి సమ్ కామర్స్ ఉంటుంది. ఆ కామర్స్ని ఒక స్థాయి మించి దాన్ని పైకి రానివ్వకూడదు. అది దట్ షుడ్ రిమైన్ ఇన్ ఏ కార్నర్. ఇప్పుడు మీరు పూజ చేశారనుకోండి, యజ్ఞం చేశారనుకోండి, యజ్ఞం 5 రోజులు ఉంటే దక్షిణ అరగంట పని. అదే ఆ దక్షిణ అనేది ఆ అరగంటకే పరిమితం అవ్వాలి. 5 రోజులని ఒక క్లౌడ్ కింద అది కమ్మేసి ఉండకూడదు. కాబట్టి సో ఫలాసక్తి ఒక ఆసక్తి. రెండవది కర్తృత్వాసక్తి. ఫలాసక్తి అన్నా భోక్తృత్వాసక్తి అన్నా ఒకటే. కర్తృత్వాసక్తి అంటే ఈ కర్మని చేసేవాడను నేనే, కర్తను నేనే, అదొక ఆసక్తి. రెండవ ఆసక్తి. సంగం త్యక్త్వా అన్నారు కదా, ఆసక్తిని విడిచిపెట్టాలి. ఆసక్తి 4 రకాలు. మొదటిది ఫలాసక్తి, ప్రధానమైంది. అది దాన్ని ఆ ఆర్డర్లో విడిచిపెట్టుకుంటూ రావాలి. రెండవది కర్తృత్వాసక్తి, అంటే ఈ కర్మను చేయువాడను నేనే, నేను కర్మని చేశాను, ఫలాన్ని విడిచిపెట్టేశాను అంటే అదో ఆసక్తి. మూడవది కర్మాసక్తి. కర్మాసక్తి అంటే కొంతమంది ఏదో ఒక పని చేస్తూనే ఉండాలి, పని చేయకపోతే పిచ్చెత్తిపోతుంది. దీన్ని కర్మాసక్తి అంట. ఇది ఎలాగంటే అదేంటి, తిరిగే కాలు వాగే తిట్టే నోరు ఊరుకోదు సామెతగా ఉంది. అంటే ఆ కర్మ ఏదో ఒకటి, వీడికి ఫలం మీద దృష్టి ఉండదు, నేను చేస్తున్నాను అనే ఆసక్తి ఉండదు, కానీ ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. ఏమీ చేయకపోతే దగ్గరికి పాత న్యూస్ పేపర్లన్నీ పోగేసి వాటి తూకం వేసి అమ్మి రావటము, ఏదో ఒకటి చేస్తూ ఉండాలి. అయితే గార్డెనింగ్ అని పేరు పెట్టి ఆ మొక్కల్ని ఈ మొక్కల్ని ఇటు తీసి అటుపాతి ఇలా ఏదో చేస్తాం. గార్డెనింగ్ అని పేరు దానికి. దీన్ని కర్మాసక్తి అంటారు. ఏమిటి గార్డెనింగ్ చేస్తాడు? ఏదైనా వెళ్ళి జపం ఏదో చేసుకోవచ్చు కదా, నిన్ను గార్డెనింగ్ ఎవరు చేయమన్నాడు? ఈ గార్డెనింగ్ పిచ్చి అమెరికాలో ఉంటుంది. వాళ్ళే 1 ఏకర్ లాన్ ఉంటుంది, 1 ఏకర్ లాన్ ఉంటుంది. సో క్లాసుకి, గీత క్లాసుకి ఎందుకు రాలేదంటే లాన్ మోయింగ్ కోసం గీత క్లాసుకి రాలేదండి.
అంటే లాన్ మోయింగ్ ఎందుకు చేయటం అంటే లాన్ ఉంటే దాన్ని మోవ్ చేసి తీరాలి, అదో రూల్ అక్కడ లా. మీరు లాని మోవ్ చేయలేదనుకోండి, మున్సిపల్ వర్కర్ ఇచ్చి దాన్ని మోవ్ చేసి వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయి దాన్ని బిల్లు పంపిస్తారు, అది పే చేయాల్సి ఉంటుంది. సో లాన్ మోవ్ చేసి తీరాలి. నేను అప్పుడు ప్రశ్న అడిగాను, ఏమంటే లాన్ అనేది లేకుండా మనం ఇల్లు కట్టుకునేందుకు అవకాశం ఉందా అని అడిగాను. ఈ దేశంలో ఉంది అని చెప్పాను, ఉంది. బట్ దిస్ పర్సన్ వాంట్స్ ఎ లాన్. సో మరి చూసారా మనల్ని మనం ఎలా బంధించుకుంటూ ఉంటామో. కాబట్టి కర్మాసక్తి, వాడికి ఆ లాన్ వీడేం చేయడు, ఊరికే అక్కడ మెషిన్ మీద కూర్చుని ఇలా తిప్పుతూ ఉంటుంది. ఈ ఫీల్స్ కంఫర్టబుల్ అబౌట్ గుడ్ అబౌట్ ఇట్. ఏదో చెప్పాను దృష్టాంతం, కర్మాసక్తి. కర్మాసక్తి అంటే వీడికి ఫలాసక్తి ఉండదు, కర్తృత్వాసక్తి ఉండదు, కానీ కర్మ చేయకపోతే నాకు తోచదు, బోరు కొడుతుంది, ఐఎమ్ అన్కంఫర్టబుల్ వితౌట్ డూయింగ్ కర్మ అనే ధోరణిలో ఉంటాడు. మరి బందీ అయిపోయాడు లేదా? కర్మాసక్తి అంటే ఏంటి? వెన్ సమ్ యాక్షన్ ఈజ్ దేర్, యాక్టివిటీ ఈజ్ దేర్, హీ ఈజ్ కంఫర్టబుల్, అదర్వైజ్ హీ ఈజ్ అన్కంఫర్టబుల్. దాన్ని కర్మాసక్తి అంట. అది ఉండకూడదు. చాలా సటిల్ విషయం. ఏదో ఒకటి పీకుతూ ఉండడం, పోతూ ఉండడం, పీకుతూ ఉండడం, ఏదో ఒకటి చేస్తూ ఉంటాను. అలా ఉండకూడదు. వితౌట్ డూయింగ్ ఎనీ యాక్షన్ ఐఎమ్ కంఫర్టబుల్, అంతర్ముఖంగా ఉండగలను. ఎందుకంటే కర్మ మనిషిని బహిర్ముఖుడిని చేస్తుంది. ఎప్పుడైతే కర్మాసక్తి పెరిగిపోతుందో వీడు బహిర్ముఖుడుగానే మిగిలి ఉంటాడు. అది కర్మాసక్తి. మూడవది. నాలుగవది అకర్తృత్వాసక్తి. ఇంపార్టెంట్. అకర్తృత్వాసక్తి అంటే ఏంటంటే, మేము కర్మయోగులము, మేము ఫలాసక్తి కర్తృత్వాసక్తి లేకుండా కర్మల్ని చేయటం మా యొక్క లక్షణం, అది మేము అలాగే చేస్తూ ఉంటాము అని వీడు అన్నాడు అనుకోండి, అది కూడా ఒక ఆసక్తే. ఎందుకంటే రోజా పువ్వు వచ్చి నేను కర్మయోగిని, నేను ఏ ఫలాన్ని అపేక్షించకుండా పరిమళాన్ని వెదజల్లుతూ ఉంటాను అని చెప్తుందండి. ఇట్ డజంట్ క్లెయిమ్, దిస్ జెంట్మెన్ క్లెయిమ్స్. కర్మయోగ ధోరణి బిరుదులు కూడా పెట్టుకుంటారు, బిరుదులు పెట్టేసుకుంటారండి. ఇప్పుడు ఒక ఆయన విరక్త ధురంధర అని బిరుదు, అంటే ఆయనకి వైరాగ్యం ఉంది. దాంట్లో వైరాగ్యం ఉన్నమాట వాస్తవమే, కొంచెం సింపుల్ గానే జీవిస్తారు, కానీ ఈ బిరుదు ఒకటి ఉంటుంది. అంటే అర్థం ఏంటి? వైరాగ్యాసక్తి ఉందన్నమాట. అంటే ఆ వైరాగ్యము అతి సహజంగా ఉన్నది, అది తెచ్చి పెట్టుకున్నట్టుగా ఉంటుంది. ఎందుకంటే మరి బిరుదు ఒకటి ఉంది కదా, లేకపోతే మీరు బిరుదు ఎందుకు? లేకపోతే తెచ్చి పెట్టుకున్నది కాకపోతే బిరుదు ఎందుకు? విరక్త ధురంధర అని బిరుదు. సో ఆ విధంగానే అకర్తృత్వాసక్తి ఇది ఉంటుంది తప్పనిసరిగా. ఒకప్పుడు సో ఈ అహంకారము ఆ వేషం వేసుకుని వస్తుంది. ఏ వేషం? అకర్తృ అహంకారం. అహంకారం అంటేనే కర్తృ, అహంకారం. ఇప్పుడు ఇది అకర్తృ వేషం వేసుకొస్తుంది. అంటే ఏంటి? మేము ఎప్పుడు కర్మల్ని చేసినా కర్తృత్వాకాంక్ష లేకుండా చేస్తూ ఉంటాము అని అనుకుంటూ ఉంటాడు. అలా అనుకున్నాడు అంటే అకర్తృత్వాసక్తి. త్యాగం చేసి నేను త్యాగం చేశానని చెప్తూ ఉంటాడు. అది త్యాగాసక్తి అయిపోతుంది. అదేవిధంగా కర్తృత్వం లేకుండా కర్మని చేసి నేను కర్తృత్వం లేకుండా కర్మని చేశాను, దీన్ని అకర్తృత్వాసక్తి అంటారు. ఈ 4 రకాల ఆసక్తి ఉంటుంది. ఈ 4ంటిని కూడా త్యాగం చేయాల్సి ఉంటుంది. సంగం త్యక్త్వ. దీని అంతకి సరళంగా చెప్పాలంటే ప్రేమగా స్పాంటేనియస్గా చేసుకుంటూ వెళ్తాం. కర్తవ్య కర్మని ప్రేమతో స్పాంటేనియస్గా చేసుకుంటూ వెళ్ళిపోవడం. కర్మణ్యే ఆనంద నిర్జర అని వినోబా భావే గారు అంటారు. కర్మని చేయటంలోనే ఆనంద ప్రవాహం ఉన్నది అనే ధోరణిలో ఆ రకమైన విషయంలో చేసుకెళ్ళిపోవడం. దీనికి దృష్టాంతంగా గంగావతరణం చెప్పచ్చు. గంగావతరణం గతవతుంది రామాయణంలో. ఆ సగరుడు గంగని తీసుకురావటం కోసమని స్వర్గం నుంచి భూలోకానికి తీసుకురావటం కథది. చాలా సింబాలిక్ స్టోరీ. సో తీసుకురావడం కోసం తపస్సు చేస్తాడు. ఆయన జీవితకాలంలో పూర్తి కాదు, కానీ నా తపస్సు వ్యర్థమైందని అన్నాడు అనుకోండి, నా కర్తవ్యం నేను పూర్తి చేశాను అని చచ్చిపోతాడు. సిద్ధ్యోత్సమో భూత్వ. అతని మనవడు ఏదో భగీరథుడు ఆఖరివాడు, అసమంజుడు. అసమంజుడు కొడుకు అంశమంతుడు.
ఈ అసమంజుడు యూస్లెస్ ఫెలో, అసమంజుడే వాడు నిజంగా. సో అంశుమంతుడు అనే అతని కర్తవ్యం అంతా పూర్తి చేసుకుని ఆ రాజ్యపాలన అంతా పూర్తి చేసి కుమారుడికి, దిలీపుడు అనుకుంటా కుమారుడికి రాజ్యభారాన్ని అప్పచెప్పి తాను వెళ్ళి తపస్సు చేస్తాడు. ఆ తపస్సు ఎందుకు చేస్తాడంటే గంగావతరణం కోసం చేస్తాడు, కానీ సిద్ధించదు. ఆయన తపస్సు చేసి ఆయన మరణిస్తాడు. సిద్ధించలేదని బెంగం లేదు, చేస్తాడంతే. మా నాన్నగారు మొదలుపెట్టారు, నేను చేస్తున్నాను. పోచంపల్లి ప్రాజెక్ట్ లాగా చేయడమే అంతే. అది సిద్ధించేది లేదు. ఆ తర్వాత దిలీపుడు కొడుకు ఇంకొకడు ఇతని కాలంలో సిద్ధిస్తుంది. అంతేగాని నేనే సిద్ధించాను, మా ముత్తాతలు చేయలేని పని నేను చేశానని అందరూ. సిద్ధించినప్పుడు అహంకారంగా ప్రవర్తించదు, చాలా వినయంగా ఉంటుంది. కాబట్టి సిద్ధ్యోస్తమోభూత్వ. మరి ఎందుకు చేశావు అంటే నా కర్తవ్యం కాబట్టి చేశాను. కానీ వీళ్ళెవళ్ళు కూడా వాళ్ళు డ్యూటీ మానేసి చేయరు. వాళ్ళ రాజ్యపాలన కర్తవ్యాన్ని చక్కగా ఫుల్ఫిల్ చేసి గృహస్థ ధర్మాలన్నీ పూర్తయిన తర్వాత గృహస్థాశ్రమం విడిచిపెట్టి వానప్రస్థంలోకి వెళ్ళిపోయి తపస్సు చేసి గంగావతరణం కోసం ప్రయత్నం చేస్తారు. దాంట్లో స్వార్థం ఏం లేదు, దాంట్లో ఫలాసక్తి ఏం లేదు. అది లోక ప్రయోజనం కోసం చేసిందే, ఇతరుల కోసం చేసిన కర్మే. ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తారు. సిద్ధించింది లేకపోతే లేదు. సిద్ధించకపోయినా వాళ్ళ జీవితంలో సిద్ధించలేదు, తర్వాత సిద్ధిస్తుంది. అసలు ఆ లెవెల్ దగ్గర తీసుకురావడమే సిద్ధించడం, అదే సిద్ధి అనే దానికి అర్థమే ఉంది. కాబట్టి సిద్ధ్యోస్తమోభూత్వ. ఆ విధంగా కర్మణ్యే ఆనంద నిర్జర, ఆ రకంగా కర్మని చేయాల్సి ఉంటుంది. సో సిద్ధ్యో శంకరుడు చెప్పిన దానికి దృష్టాంతం గంగావతరణం. సిద్ధి అసిద్ధి ఈశ్వరానుగ్రహ బుద్ధితో చేస్తూ కూడా ఈశ్వర అనుగ్రహం రాకపోయినా నాకు పర్వాలేదు, ఈశ్వరానుగ్రహం కలిగి తీరాలనే పట్టుదల కూడా లేకుండా. దీనికి ఇంకో దృష్టాంతము వినోబా భావే మొదలైన మహాత్ములు చెప్తారు. పుండరీకుడు అని ఉన్నాడు, మన పుండరీకుడు అని ఒక మహాత్ముడు. ఇది విఠలకి సంబంధించినటువంటి ఓ మహాత్ముడు, పుండరీకుడానికి సంబంధించిన గాథ. ఈ పుండరీకుడు అని నేను అంటున్నాను, వాళ్ళు పుండలీకుడు అంటారు, లాని వాడతారు, లలయోర భేద. సో ఈ పుండరీకుడు తల్లిదండ్రులకి సేవ చేస్తూ ఉంటాడు. దేవుడు అనే బుద్ధితో ఈశ్వరార్పణం, ఈశ్వర భావనతో తల్లిదండ్రులకు సేవ చేస్తూ ఉంటాడు. కథ మాత్రమే, ఒక సందేశం అంతే. సో సేవ చేస్తుంటే ఈ విఠలు వస్తాడు. ఏమయ్యా పుండరీక, నేను వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను, నువ్వు ఏ ఈశ్వరుణ్ణి తల్లిదండ్రుల రూపంలో పూజిస్తున్నావో ఈశ్వరుణ్ణి నేనే అంటాడు. అంటే పుండరీకుడు అంటాడు, నేను బిజీగా ఉన్నాయా, నువ్వు నిన్ను రమ్మని నేనేం చేయలేదు, తల్లిదండ్రులను ఈశ్వరు అక్కడ వృత్తితో చేస్తున్నావు, ఇప్పుడు ఖాళీ లేదు, వాళ్ళిద్దరికీ ఏదో సేవ చేసుకునే సమయం, నువ్వు వెయిట్ చేయంటాడు. వెయిట్ చేయని అయినా కూడా అతిథిగా వచ్చావు కనుక అక్కడ పక్కనే ఒక చిన్న ఇటక లాంటిది ఉంటే ఆ ఇటక తోసి ఈ ఇటక మీద కూర్చో, ఆసనం తీసుకో, వెయిట్ చేయంటాడు. ఆయన ఇటక మీద వెయిట్ చేస్తాడు. అక్కడే ఈయన కూడా ఓ రాయి అయిపోతాడు. ఎవరి దేవుడు కూడా ఓ రాయి వెయిట్ చేసి ఓ రాయి అయిపోతాడు. అదే పుండరీక విఠల అనేదో అలా ఉంటుంది కథ. నేను డీటెయిల్స్ సరిగ్గా తెలియదు నాకు. సో దాని అర్థం ఏంటంటే మాతాపితృ సేవ చేసేప్పుడు కూడా ఈశ్వరుడు బుద్ధితో చేస్తూ ఆ ఈశ్వరుడు నాకు అనుగ్రహాన్ని చూపించాలి, ఆయన సాక్షాత్కరించాలి అనే ఆకాంక్ష కూడా లేకుండా చేస్తూ ఉంటాడు. అంటే మీకు ఒకటే రహస్యం, మీకు కర్మలో ఎంజాయ్మెంట్ కనపడితే దానికి వేరే ఫలాన్ని చూడడం అనే దృష్టే ఉండదు. మీకు కర్మలో ఎప్పుడైతే ఎంజాయ్మెంట్ కనపడలేదో మనం బరువు మోస్తున్నాము అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఎందుకు మోస్తున్నట్టు ఈ బరువు, ఏమిటి దీనివల్ల లాభం అని మనస్సు, అప్పుడు ఆత్మజ్ఞానం లాభమో లేకపోతే ఏదో చెప్పాల్సి ఉంటుంది. అది కూడా దోషం. సపోజ్ కర్మలోనే మీకు ఎంజాయ్మెంట్ కనపడింది అనుకోండి, అప్పుడు ఈ కర్మ వల్ల నాకేమిటి లాభమనో, అయితే నాకు అంతఃకరణ శుద్ధి కలుగుతుందా, నాకు మోక్షం వస్తుందా, అసలు ఏ ప్రశ్న ఉదయించదు. ఎందుకంటే ప్రశ్నకి సావకాశం లేకుండా అయిపోతుంది. అది యోగము అంటారు. ఆ సమత్వము యోగ ఉచ్యతే. కోసౌ యోగ యత్ర స్థిత్వా కర్మ కురు ఇత్యుక్తం. యోగం అంటున్నారు, ఏమిటి యోగము? యత్ర స్థిత్వా కర్మ కురు, యోగస్థ కురు కర్మాణి, యోగమునందుంటూ కర్మని చేయమన్నారు. ఆ యోగం ఏమిటండి అని ప్రశ్న. దానికి సమాధానం ఏమిటంటే సమత్వం యోగ ఉచ్యతే. సమాధానం
అదే అంటున్నారు ఇదమేవా తత్ ఆ యోగం ఇదే. ఏమిటది? సిద్ధ్యో సమత్వం యోగ ఉచ్యతే. సిద్ధి అసిద్ధుల రెండింటి యందు కూడా సమమైన స్పందన, బుద్ధి యందు సమత్వ స్పందన అది వచ్చేస్తుంది కూడా. ఎందుకంటే మీకు రహస్యం ఏంటంటే ఫలమందు తృష్ణ ఉందనుకోండి, అప్పుడు సిద్ధి అసిద్ధి బికమ్ వెరీ ఇంపార్టెంట్, దే బికమ్ ప్రామినెంట్. సక్సెస్ అండ్ ఫెయిల్యూర్ అనే డివిజన్ వచ్చేస్తుంది ఫలమందు తృష్ణ ఉంటే. ఫలతృష్ణ లేదనుకోండి, ఆ డివిజనే స్లోగా డిజపేర్ అయిపోతుంది. ఒక కుర్రాన్ని నేను ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి, వస్తే ఎరా ఎంసెట్ ఏమైందిరా అని అడిగాను. ఏమోనండి తెలియదండి అని. అదేమిటిరా తెలియకపోవడం ఏంటి, వెళ్ళి చూసి తెలుసుకుని తెలుసుకోవాల్సిన అవసరం లేదా అంటే, అది ఏముందిలేండి సంథింగ్ ఆర్ ద అదర్ విల్ హ్యాపన్. అరే వాట్ ఈస్ దిస్ అంటే హీ హాజ్ ఆల్రెడీ గాట్ సీట్ ఎల్స్వేర్ అండ్ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎంసెట్. Therefore, it doesn't matter whether he gets good rank or bad rank. Anyway, for theoretical, for academic purpose, you know what is it. He came to know it was a good rank. He has put himself on such a high pedestal that what happens in the exam, what is the outcome is no more important. Ultimately, he got a good rank and he enjoyed the benefits of that good rank also. But his response is not influenced by success or failure. So the division, success, failure అనే డివిజన్ స్లోగా డిసపేర్ అయిపోయి మెర్జ్ అయిపోతాయి. ఎప్పుడు మెర్జ్ అయిపోతాయి? ఆ యాంగులారిటీస్ పోతాయి. సపోజ్ ఫలతృష్ణ ఉందనుకోండి, ఇట్ ఈస్ అన్ యాంగులారిటీ. యాంగులారిటీ అంటే ఆన్ దిస్ సైడ్ అండ్ ఆన్ దట్ సైడ్ దే ఆర్ టూ ఎంటైర్లీ డిఫరెంట్ థింగ్స్ which influence your life very deeply. అలాగంటది అయిపోతుంది. ఆ యాంగులారిటీ పోయి ఈక్వల్ అయిపోతుంది. ఈక్వల్ అయిపోతే సక్సెస్ ఫెయిల్యూర్ మధ్య పెద్ద డిఫరెన్స్ ఉండదు. ఊరికే లోకంలో ఒక డెఫినేషన్ ఉంది, ఇది సక్సెస్ ఇది ఫెయిల్యూరు అనే డెఫినేషన్ ఉంది కాబట్టి వాటికి ఆ పేరు పెట్టడమే తప్పిస్తే దే డు నాట్ హ్యావ్ దట్ ఇంపాక్ట్. సక్సెస్ ఫెయిల్యూర్ ఇంపాక్ట్ ఉండదు. అలా లేకుండా ఆ సమత్వాన్ని తీసుకొస్తే యాంగులారిటీ అంటే కరెక్టేనండి, ఆ యాంగులారిటీ డిసపీర్ అయిపోతే, ఇప్పుడు ఇవన్నీ యాంగులారిటీస్, ఈ ఆసక్తులన్నీ యాంగులారిటీస్, అవి డిసపీర్ అయిపోతే ఆ సమత్వం వచ్చేస్తుంది. వచ్చేస్తే దాని పేరే యోగము. దానికి యోగం అని పేరు ఎందుకు పెట్టారంటే, దానివల్ల మీరు మీ హృదయంలో ఆత్మరూపంగా ఉండే ఈశ్వరునితోటి ఏకమైపోతారు. ఇట్ పేవ్స్ ది వే ఫర్ ది అల్టిమేట్ కమ్యూనియన్. అందుకోసం దానికి యోగము అని పేరు. అది సంగతి. తర్వాత శ్లోకం, దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ ఫలహేతవ. ఇప్పుడు చూడండి, కర్మ ఉన్నది, కర్మని ప్రేరణ, కర్మకి వెనకాలంటే బుద్ధి ఉన్నది. బుద్ధి డైరెక్ట్స్ కర్మ. కర్మ బాహ్యమునందు ఉంటుంది, బుద్ధి ఆంతరంగా ఉంటుంది. కర్మ బహిర్ముఖంగా ఉంటుంది, బుద్ధి అంతర్ముఖంగా ఉంటుంది. కర్మ బహిరంగము, బుద్ధి అంతరంగము. సో తర్వాత కర్మ బుద్ధి రెండు ఉంటాయి. ఇప్పుడు మీరేం చేశారంటే, కర్మలో కామ్యాన్ని పెట్టారనుకోండి, దాంట్లో ఏమైపోతుంది, కామ్యము బాహ్యమునందు ఉంటుంది, ఫలము బాహ్యమునందు ఉంటుంది, కర్మ బాహ్యమునందు ఉంటుంది. సో ఈ బాహ్యము ఆంతరమైన బుద్ధిని ఈడ్చుకుపోతుంది. దట్ బికమ్స్ ఇంపార్టెంట్ అండ్ బుద్ధి బికమ్స్ సబార్డినేట్. సో ఈ బుద్ధి ఆ కర్మ ద్వారా సంపాదించబడే ఫలానికి సబ్సర్వ్ చేసేస్తుంది. అంటే దీని అర్థం ఏంటంటే, మహోన్నతమైనటువంటి బుద్ధి అనే శక్తిని ఈ బాహ్యమైనటువంటి కర్మ ఫలములకు మీరు సబ్సర్వ్ చేయించి ఇట్లా చేస్తున్నారు. ఇది కామ్యకర్మ లక్షణం. ఇలా ఉంటుంది. ఇంకా ఇంకొక స్థితి మీరు గమనించండి, కామ్యమునందు తృష్ణ ఉండదు, దాంతో బాహ్యమునకు వ్యక్తి మీద ఉండే ప్రభావం తగ్గిపోతుంది. కర్మ బహిరంగంగానే ఉంటుంది. ఎప్పుడైతే కర్మ ఫలమునందు తృష్ణ లేదో, కర్మ బుద్ధిని
ప్రభావితం చేసే పరిస్థితి ఉండదు. బుద్ధి ఈ బహిరంగమైన కర్మ, దానివల్ల లభించేటువంటి సిద్ధి అసిద్ధులకు అతీతంగా ఒక ఉన్నత స్థాయిలో నిలిచి ఉంటుంది. అప్పుడు కర్మ సబ్సర్వ్స్ బుద్ధి. ఈ రెండు స్థితులు ఉన్నాయి. ఈ రెండు స్థితుల్లో ఈ బుద్ధిని కర్మ సబ్సర్వ్ చేసేటువంటి ఏ కర్మయోగము అని పేరు పెట్టాము మనం దానికి, ఆ స్థితికి బుద్ధి యోగము అనే పదాన్ని ప్రయోగిస్తున్నాం. ఎందుకంటే అటువంటి బుద్ధి మిమ్మల్ని ఈశ్వరంలోకి తీసుకెళ్ళిపోతుంది కనుక దానికి బుద్ధి యోగము అని పేరు. ఈ బుద్ధి యోగము అంటే కర్మ బుద్ధిని సబ్సర్వ్ చేసేటువంటి పరిస్థితిలో, అంటే బాహ్య ఫలమునందరి తృష్ణతో కాకుండా ఆ సమత్వ బుద్ధితో, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మల్ని చేస్తారు. కర్మల్ని చేస్తారే కానీ ఈ కర్మ బుద్ధికి అనురూపంగా ఉంటుంది తప్పిస్తే, ఇట్ ఈస్ లైక్ కర్మకి బుద్ధి అనురూపంగా ఉండటము అంటే కర్మని బుద్ధి సబ్సర్వ్ చేయటం ఎలాగంటే ది డాగ్ సో దీన్ని టెయిల్ డాగ్ వ్యాగింగ్ ది టెయిల్ కాకుండా టెయిల్ వ్యాగింగ్ ది డాగ్. బహిరంగమైన కర్మ, బాహ్యమునందలి ఫలము బుద్ధిని తమతో పాటు ఈడ్చుకుపోవడం అంటే ఇట్ ఈస్ ది టెయిల్ వ్యాగింగ్ ద డాగ్. అలా కాకుండా ఫలతృష్ణని విడిచిపెట్టేయండి, ఈశ్వరార్పణ బుద్ధితో కర్మని చేయండి, మీరు సమత్వంలో నిలిచి ఉండండి. అప్పుడు ద డాగ్ వ్యాగింగ్ ది టెయిల్. కర్మ ఉంది కాబట్టి వ్యాగింగ్ ది టెయిల్ అంటున్నా. అది పరిస్థితి. ఈ రెండింటిలో ఏది మహోన్నత స్థితి, ఏది అధస్థితి అంటే కామ్యకర్మ ఫలాకాంక్షతో కర్మను చేయుట అనే స్థితి చాలా లోతు, అధహ క్రింద ఉన్నది. సమత్వ బుద్ధి అనే బుద్ధి యోగము చాలా ఉన్నత స్థాయిలో ఉన్నది. దూరేణ యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. కర్మ అంటే కామ్యకర్మ ఇత్యర్థ. ఫలతృష్ణతో చేసే కర్మ ఆ బుద్ధి యోగము కంటే చాలా లోతుల్లో అట్టడుగున ఉన్నది. దూరేణ అవరం. అవరం అంటే క్రింద. ఎంత క్రింద అంటే చాలా క్రింద. పిహెచ్డి వాడికి KG1 లెవెల్కి ఎంత కిందో అంత కింద. దూరేణ యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. సో తర్వాత ఇంకొకటి, దీంట్లో ఇంకో రహస్యం. నేను ఇన్ని చెప్పాను, ఇన్ని తేడాలు చెప్పాను కర్మకి బుద్ధికి. ఇంకో తేడా చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే కర్మ యొక్క ఫలము కాలాంతరమందు లభిస్తుంది. మీరు కర్మ ఫలతృష్ణతో కర్మ చేశారనుకోండి, ఆ ఫలం మీకు వెంటనే లభించదు. వెంటనే లభించేది యాంగ్జైటీయే. ఫలతృష్ణతో మీరు కర్మ చేసినప్పుడు మీకు మిగిలిది యాంగ్జైటీయే. ఫలం ఎప్పుడు వస్తుంది. ఫలం మీరు అనుకున్నట్టు వచ్చింది అనుకోండి, ఓ హర్షం, ఎగిరి గెంతు వేసే ఆనందం. హర్షం, ఆనందం అనకూడదు. ఫలం రాలేదనుకోండి, ఇంకే తురింగిపోయి నీరసపడిపోయి కూలబడ్డం. ఆ విధంగా మొత్తం అదంతా ఫలతృష్ణ యొక్క ప్రవాహం, ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది. వేరే మీరు ఫలతృష్ణని వీడి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేసి యోగస్థ ఆ సంఘాన్ని విడిచిపెట్టి కర్మ చేశారనుకోండి, మీకు ఫలము సద్య వెంటనే ఫలం మీకు లభిస్తుంది. ఏమిటంటే ఆత్మానందము అనే ఫలం ఎప్పుడూ మీతో ఉన్నదే, అది వెంటనే లభిస్తుంది. దాని అసలు నిజానికి ఇట్ ఈస్ ద టైమ్లెస్ రియాలిటీ అండ్ యు ఆర్ ఆల్రెడీ వన్ విత్ ద టైమ్లెస్ రియాలిటీ. కాబట్టి టైం యొక్క ఫ్యాక్టర్ లేకుండా అయిపోతుంది సిద్ధి అసిద్ధుల్లో సమంగా ఉండటము అంటే. కాబట్టి సజ్జ ఫలము కలుగుతుంది. కనుక బుద్ధియోగం ఎక్కడ, కామ్యకర్మానుష్ఠానం ఎక్కడ, రెండింటికి పోలికే లేదు అసలు. దూరేణ యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ. సో అంచేతనే కామ్యకర్మానుష్ఠానాన్ని ఎంకరేజ్ చేయటం అన్నది అది పద్ధతి కాదు. మహాత్ములు ఎంకరేజ్ చేయకూడదు. గృహస్థులు ఉన్న తర్వాత వాళ్ళేమో కామ్యకర్మానుష్ఠానాలు చేస్తూనే ఉంటారు. మీరు వద్దంటే మానేస్తారా? ఏమి ఇటు తిప్పి ఏదో కామ్యకర్మ చేస్తూనే ఉంటారు. వీడిని పట్టుకుని వాడిని పట్టుకుని ఏదో కామ్యకర్మ చేస్తూనే ఉంటారు. అది ఇట్ ఈస్ దేర్ రైట్. దే హ్యావ్ ఏ ప్రివిలేజ్ టు డూ దట్. ఇట్ ఈస్ దేర్ రైట్. ఏవో కామనలు ఉంటాయి, ఆ కామనలకు తగ్గ కర్మలు చేసుకుంటూ ఉంటారు. మహాత్ములు పని కట్టుకుని కామ్యకర్మలలోకి గృహస్థుల్ని దింపకూడదు. వీళ్ళు కొంచెం దూరంగా ఉండాల్సింది. ఎందుకంటే వీళ్ళే వ్యాలిడేట్ చేసి పెట్టారనుకోండి, నువ్వు కామ్యకర్మ చేసుకుంటున్నావు, బాగుంది, నేను వచ్చి ఆశీర్వదనం చేస్తానని అలా మొదలు పెట్టారనుకోండి, అప్పుడు ఏమైపోతుందంటే
వాళ్ళకి అభివృద్ధికి కలిగేటువంటి అవకాశం లేకుండా అయిపోతుంది. వాళ్ళకు ఒక జ్ఞానము ఇంకెవరు మహాత్ముడు వీడే ఆ లెవెల్కి వెళ్ళిపోతే దూరేన ఈ ఉన్నత స్థాయి వీడే కింద పడిపోతే ఇంక ఎవడు ఉద్ధరించేది? అటువంటి దుస్థితి నిర్మాణం అవుతుంది. అందేనైవ నియమాన యథాంధ అలాగా అయిపోతుంది. కాబట్టి ఆ మహాత్ములు అన్న వాళ్ళు కామ్యకర్మలకి దూరంగా ఉండాలి. నిత్యకృత్య జీవితంలో కూడా అలా ఆశీర్వదిస్తూ మీరు చేసుకోండి, మంచిది, శుభం భూయాత్ అని ఆశీర్వదించడం, వీళ్ళు దూరంగా ఉండడం, వీళ్ళు ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఒక యంగ్ మ్యాన్ ఒక యంగ్ లేడీని సో ఐ వాంట్ మ్యారీ అంటే సరే మ్యారేజ్ చేసుకోండి మంచిది మీరు అని అని ఆశీర్వచనం చేయాలి. కానీ ఒక బ్రహ్మచారి చదువుకుంటుంటే అరే ఆ అమ్మాయి బాగుంటుంది వెళ్ళి ఆ అమ్మాయిని ప్రేమించని అలాగా ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి పిచ్చి పని చేయకూడదు. వాడు లవ్ అంటే సరే శుభం భూయాత్ పెళ్లి చేసుకో మరి అయితే అని ఎంకరేజ్ చేయాలి, అలా చెప్పాలి. కానీ వాడు చదువుకుంటుంటే ఆ సార్లే చదివింది ఆ అమ్మాయి చూసావా ఎప్పుడన్నా అలాగే వీడు ఎంకరేజ్ చేయటం అన్నది చాలా తప్పదు. సో ఆ విధంగా గృహస్థుల్ని కామ్య ఫలాల్లోకి ఎంకరేజ్ చేయటం అంటే అలాంటిది. ఇట్ ఈస్ సంథింగ్ లైక్ దట్. షుడ్ నాట్ బి డన్ బికాస్ దూరేణ హ్యవరం కర్మ బుద్ధి యోగా ధనంజయ. కాబట్టి మీరేం చేయాలంటే కర్మలు చేసుకోండి, కర్మ ఫలాలను కూడా అనుభవించండి. కానీ శరణు మాత్రం కర్మలని శరణు వేడవద్దు. శరణం అంటే ఆశ్రయం, మీ అల్టిమేట్ రెఫ్యూజ్. మీరు దాంట్లో వెళ్ళి మీరు సెటిల్ అవుతారు. ఆ సెటిల్ అవ్వడానికి మాత్రం ఈ కామ్యకర్మలు తగవు, యోగ్యములు కావు. మీరు సెటిల్ అవ్వాల్సింది ఎక్కడంటే బుద్ధౌ శరణమన్విచ్ఛ. అన్విచ్ఛ అంటే అన్వేషించుము. ఆ బుద్ధి యందు అంటే బుద్ధి యోగమునందు ఆ సమత్వ బుద్ధి యందు నేను సిద్ధి అసిద్ధి రెండింటినీ సమంగా తీసుకోగలుగుతానా, ఆ సమత్వ బుద్ధి నాకు దొరుకుతుందా, దాన్ని నేను ఎప్పుడు పొందుతాను, అది నేను ఫైనల్గా చేరుకోవాల్సిన గోల్. కీప్ దట్ వే. బుద్ధౌ శరణమన్విచ్ఛ. అంతేగాని కృపణా ఫలహేతవ, ఫలము కొరకై కర్మలు చేయువాళ్ళు ఫలహేతవ. ఫలము కొరకై కర్మ చేసేవాళ్ళు ఉన్నారే కృపణా, దీనులు. దే ఆర్ ది బెగ్గర్స్ అట్ ది డోర్ ఆఫ్ ఫ్లాష్. దీనులు అని చెప్పాడు. ఎంత గొప్పగా చెప్పాడు. ఈ గీతలో శ్లోకాలు ఒక్క శ్లోకం ఎంత గంభీరంగా ఉంటుందంటే భాష్యం చూద్దాము. అవతారిక. యత్పునః సమత్వ బుద్ధియుక్తం ఈశ్వరారాధనార్థం కర్మ ఏతస్మాత్ కర్మణః. చూడండి, వీడు సమత్వ బుద్ధితో ఉండి ఈశ్వరార్పణ బుద్ధితో కర్మ చేస్తారు. కర్మ ఎందుకు చేస్తున్నామంటే ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తున్నామంటే. బిచ్చగాడికి ఎందుకు నువ్వు ఆహారం సమకూరుస్తున్నావు అంటే దరిద్ర నారాయణుడు నా కర్తవ్యం అని ఇస్తాడంటే. దీనివల్ల నాకు ఎంత పుణ్యం వచ్చింది, ఈ పుణ్యంతో నాకేమవుతుంది, ఈ కౌంట్లో ఏముండవు, అతి సహజంగా ఇస్తాడు. మీరు సహజంగా చేసి పనికి ఫలాన్ని అపేక్షించరు. సో ఆ స్థితికి తీసుకెళ్ళిపోతాడు ఆ సమత్వ బుద్ధిని. కర్మని చేస్తూనే ఉంటాడు, ఈశ్వరార్పణ బుద్ధితో చేస్తూనే ఉంటాడు. ఆ రకంగా వీడు చేసి కర్మ కంటే దూరేణ అవరం, బాగా క్రింద ఉంటుంది కామ్యకర్మ అని. అది కనెక్షన్, అదే అవతారిక. దానికంటే ఇది బాగా క్రింద లోతుల్లోకి ఉంటుంది అని కనెక్షన్. దూరేణ అతి విప్రకర్షేణ హి అవరం ఆ నికృష్టం కర్మ ఫలార్థినా క్రియమాణం బుద్ధియోగాత్ సమత్వ బుద్ధియుక్తాత్ కర్మణః. సో సమత్వ బుద్ధితో ఈశ్వరార్పణ బుద్ధితో అంటే బుద్ధి, ఆ బుద్ధితోటి చేసే కర్మ కంటే ఫలకామనతో చేయబడే కర్మ చాలా క్రింద స్థాయిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి, పశువుకి మనిషికి కూడా తేడా ఇక్కడే ఉంది. పశువు ఏం చేస్తుందంటే తలతోటి కర్మలను చేస్తుంది. తల ఎందుకు ఇచ్చాడండి దేవుడు మనిషికి? కర్మలను చేయడానికి ఇచ్చాడా? పశువు కంటే బుద్ధి ఇవ్వలేదు. మనిషికి తలని ఎందుకు ఇచ్చాడు? బుద్ధిని నువ్వు పెంచుకుందామని తలని ఇచ్చాడు. ఈ పశువుకి తలని బుద్ధి కోసం ఇవ్వలేదు,
అంచేతనే పశువు ఏం చేస్తుందంటే తలని కూడా కర్మ చేయడానికి ఉపయోగిస్తుంది. ఇలా తలని కర్మ చేస్తుంది అది. అవునండి, చేతులతోటి కాళ్ళతోటే కాకుండా తలతో కర్మ చేస్తుంది. వీడు కూడా వీడి తల ఇచ్చినందుకు వీడి తలతో కర్మ చేయకూడదు. వీడి ఆఖరికి తలని కూడా కర్మ చేయడానికి ఉపయోగిస్తాడు. అర్థమైందా మీకు? పన్ శ్లేష. పశువు ఎలాగైతే తలని కర్మకు ఉపయోగిస్తుందో వీడు కూడా దేవుడిచ్చిన తలని కర్మకి సబ్సర్వ్ చేసి దానికి వినియోగిస్తాడు. అంటే వీడికి బుద్ధి ఇచ్చి, అరే నువ్వు బుద్ధిని, కర్మ ఉంటుంది, కర్మ ఎక్కడికి పోతుంది? దేహంలో ప్రాణం అంటే కర్మ ఉండదా? మరి కర్మ ఉంటుంది, కానీ ఆ కర్మని అది అది దాని స్థాయిలో దాన్ని అట్టుపెట్టి నువ్వు బుద్ధిలోకి వెళ్ళిపో. బుద్ధి యోగాన్ని నువ్వు సంపాదించంటే వీడు నాకు బుద్ధి యోగం వద్దు, నేను ఆ బుద్ధిని కూడా కర్మకే వినియోగిస్తాను అంటే వీడు పశుప్రాయుడు అయిపోతాడు. పశువులు తల బర్రె ఉందనుకోండి, దానికి బుద్ధి యోగం ఏంటి? దానికి తల కూడా, దానికి కూడా ఉంటుంది బ్రెయిన్. ఆ బ్రెయిన్ ఆ హెడ్ అంతా కూడా అది కర్మ చేయడానికే వాడుతుంది. వీడు కూడా అలాగే చేస్తాడు. అది చాలా నికృష్టమైనది. కాబట్టి ఎప్పుడు కూడా బుద్ధిని కర్మకి సబ్సర్వ్ చేయకూడదు, కర్మ బుద్ధికి సబ్సర్వ్ చేయాలి. అంచేతనే కర్మ యొక్క ప్రవాహాన్ని రివర్స్ చేస్తుంది కర్మయోగము. కర్మ యొక్క ప్రవాహము ఫలం వైపుకి ప్రవహిస్తుంటే దాన్ని వెనక్కి లాగి అటు బుద్ధి ఆత్మజ్ఞానము, అదే సమత్వం యోగ ఉచ్యతే, ఆ సమత్వం వైపుకి ఈ కర్మని ప్రవహింపజేయాలి, రివర్స్ డైరెక్షన్లో ప్రవహింపజేయాలి. అది మౌలికమైనటువంటి భేదం. అందుగురించే ఇది పశుప్రాయమైనది, అదేమో మానవుణ్ణి ఈశ్వరుడి వైపుకు తీసుకుపోయేది. దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగా ధనంజయ జన్మ మరణాదిహేతుత్వాత్ ఇత్యర్థ. ఇప్పుడు చూడండి, మీరు ఫలాసక్తి, కర్తృత్వాసక్తి, కర్మాసక్తి, అకర్తృత్వాసక్తి కనుక మీరు అధిగమించినట్లయితే మానవుడు దేవుడు అయిపోతాడు, జీవన్ముక్తుడు అయిపోతాడు. ఆ సమత్వ బుద్ధిలో సమత్వ యోగం వచ్చేది, అదే యోగం, కమ్యూనియన్. యు ఆర్ వన్ విత్ ఈశ్వర. సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. వాడు అమృత స్వరూపుడు, ఇమ్మోర్టల్ అయిపోతాడు. అదెక్కడ? కర్మ ఫలం కోసం కర్మ చేసేవాడు ఏమవుతాడు? జన్మ మరణ ప్రవాహంలో పడిపోతూ ఉంటాడు. సో జన్మ మరణాది హేతుత్వ. మాండూక్యకారికలో గౌడపాదాచార్యులు అంటారు, అంటే మాండూక్యం ఇవన్నీ కూడా సూపర్ సైకాలజీ, హ్యూమన్ సైకాలజీని పరిశీలన అన్నమాట. యావద్ధేతు ఫలావేశ తావద్ధేతు ఫలోదయ విరతే హేతు ఫలావేశే ఏదో జీవన్ముక్తస్తదోచ్యతే అని ఏదో శ్లోకం అవుతుంది. హేతుఫల ఆవేశము. హేతు అంటే కర్మఫలం, హేతు అంటే కర్మ, ఫలం అంటే కర్మఫలం. ఈ కర్మ ఆ కర్మఫలం, కర్మ కర్మఫలం, కర్మ కర్మఫలం అనే ఆవేశంలో ఉంటాడు. దాంతో బాగా తలకి పట్టేసి ఉంటుంది. సో కర్మఫలం కావాలి, దానికోసం కర్మ చేస్తా, కర్మ చేశాను కర్మఫలం కావాలి, కర్మఫలం కావాలి కర్మ చేస్తా, కర్మ చేశాను కర్మఫలం కావాలి అని ఈ కర్మఫలావేశం వీడికి ఉన్నంతసేపు కర్మఫలోదయ, మళ్ళీ నీకు ఇంకో బాడీ వస్తుంది. ఆ కర్మకి, ఆ ఫలానికి తగ్గట్టుగా, ఆవేశానికి తగ్గట్టుగా ఇంకో బాడీ వస్తుంది. మళ్ళీ కర్మల్ని చేయి, మళ్ళీ ఫలాన్ని పొందు. జాయస్వం రియస్వ, శృతిలో ఛాందోగ్యంలో వస్తుంది. జాయస్వం రియస్వ అంటే జాయస్వం రియస్వ మధ్యమ పురుష ఏకవచనం. నువ్వు ఇలాగే ఉంటే చావు పుట్టు, చావు పుట్టు అని మధ్యమ పురుష ఏకవచనం. జాయస్వం రియస్వ, జాయితే మ్రియతే అని కాదు. అలాంటి వాడు పుడతాడు చస్తాడు అని అలాగా ఉత్తమం ప్రథమ పురుషులో చెప్పడం. జాయస్వం రియస్వ, చావు పుట్టు, చావు పుట్టు, నీ పని అంతే అని అలాగే శృతి వాడిని త్రోసిపుచ్చింది. సో కానీ హేతుఫలావేశం తొలగిపోవాలి. ఆ ఆవేశము అది మన మనస్సుల్ని పట్టేసి ఉంటుంది. దీని ఫలం ఏమిటి, ఈ కర్మ ఫలం ఏమిటి? హేతుఫలావేశం. ఈ రోజుల్లో ఇప్పుడు శ్రీరాముణ్ణి పట్టాభిషేకానికి సిద్ధంగా ఉన్నటువంటి సామ్రాజ్యాన్ని ఆయన వద్దురా నీకు ఆ సామ్రాజ్యం, వాడు భరతుని పుచ్చుకుంటాడు, నువ్వు అడవికి వెళ్ళు అంటే ఆయన బాఢం ఒక్కటే మన సరే నాన్నగారు ఉన్నాడు, వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు అంటాడు, అన్నయ్య మన హక్కు మనం పరిరక్షించుకోవాలి, హక్కులు మనకు కావాలంటే మాట్లాడు, అదేనా మాట్లాడే పద్ధతి, హక్కులను ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు, ఇదేనా ధర్మం నువ్వు నేర్చుకున్నదని కూకలేస్తాడు రాముడు లక్ష్మణుడు. హీ వాక్స్ అవే ఫ్రమ్ ది హోల్, అవే ఫ్రమ్ ది హోల్ అండ్ హీ గోస్ టు ది ఫారెస్ట్.
ఈనాడంటే కొంతమంది ఫర్ ది సేక్ ఆఫ్ ఎ ఫ్యూ బక్స్ సమ్ మనీ కోసమని తండ్రితో యుద్ధానికి చేస్తారు. తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు ఇస్తావా చేస్తావా అని కూర్చుంటారు. పోనీ తండ్రి కూడా పోనీ దిక్కుమాలకి ఇచ్చేస్తే గౌరవం అయిపోతుంది, మనం తపస్సు చేసుకుంటే ఆయనకి ఉండదు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటూ ఉంటారు. కోర్టుకు కూడా వెళ్తారు. వీళ్ళిద్దరూ దెబ్బలాడుకుంటుంటే వీళ్ళకి మధ్యవర్తులు ఉంటారు. అక్కడ ఇంకా మధ్యవర్తులు. ఈ మధ్యవర్తులు కొంతమంది వాడి పక్షాన, కొంతమంది వీరి పక్షాన. క్యా బాత్. అదే దూరేణ హ్యవరం. చాలా 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 నీచ స్థాయిలో ఉంది అది ఎక్కడ? ఈ బుద్ధి యోగం ఎక్కడ? కాబట్టి ఆ హేతు ఫలావేశము అది ఉండనే రాదు అసలు. హేతువు ఫలం, ఈ కర్మఫలం, కర్మఫలం అనే ఆవేశము అది సుతరాము ఉండరాదు. అది ఉంటే వాడు జన్మ మరణ ప్రవాహంలో పడి కూర్చుంటాడు. ధనంజయ